అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సిరివెన్నెల 9వ భాగం. రచయిత వనజ గారు. సిరి అర్జున్ కనపడేంత వరకు చూసి లోపలికొచ్చేసింది. కాసేపు కనకంతో కబుర్లు చెప్పి ఇక వంట చేద్దామని కిచెన్లోకి వెళ్ళింది. కనకం కూడా సిరి వద్దన్నా నేను సాయం చేస్తానమ్మా అంటూ ఆకుకూరల్ని ఒలుస్తూ సిరితో మాటలు కలిపింది. సిరి వెజిటేబుల్స్ని కట్ చేస్తూ ఉంది. సిరమ్మ, హా పిన్ని, అర్జున్ సర్కి కోపం చాలా ఎక్కువ కదమ్మా. కోపమా? అంత అరుదుగా రాదు, వస్తే పోదు. అమ్మో, నేను నువ్వు 10 నిమిషాలు కనపడ్డందుకే ఆ ముఖంలో కోపం చూసి నాకే భయమేసింది సిరమ్మ. అదేం లేదులే పిన్ని, మరీ అంత కోపం లేదులే. భర్తని బాగానే వెనకేసుకొస్తున్నావు సిరమ్మ. సిరి ఒక నవ్వు బదులిచ్చింది. కనకం ఇంకా కూరలు వలచడంలో బిజీ అయిపోయింది. సిరి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే టైంలో ఒకడు ఏడ్పించింది గుర్తొచ్చి అప్పుడు అర్జున్ ఉగ్రరూపం కూడా ఒకసారి రీల్ వేసుకుంది. అమ్మో అర్జున్ గారు, పిన్నికి అలా చెప్పాను కానీ మీకు చాలా కోపం ఉంది. కానీ కోపంలో మీరు భలే ఉంటారు. ఎంతైనా మీకు ఆ కోపమే అందం. మీ కోపం అందరి ముందు కానీ నా ముందు ఎక్కువ సేపు చూపించలేరులే అని అనుకుంటూ కూరగాయల్ని కట్ చేసి వంట చేసి అర్జున్ కోసమే ఎదురు చూస్తూ కూర్చుంది సిరి. పక్కనే కనకం కూడా. సంధ్య మాల్లో కాఫీ కోర్టులో అర్జున్ని చూసి అయ్యో, అమ్మని కన్విన్స్ చేసి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అని అర్జున్ని చూసి ఆయన వచ్చేసినట్టున్నారు అని అనుకుంటూ ఇంకో 2 అడుగులు దాటితే అర్జున్ని చేరుకుంటాననలేగా ఎవరో సంధ్యని వెనక నుంచి ఆమె నోరు మూసేశారు. సంధ్య చేతులను ఆడిస్తూ ఉంది. అవేమీ కనిపించిన అర్జున్ టైం చూసుకుంటూ సంధ్య కోసమే వెయిట్ చేశాడు. ఇంకా సంధ్య రాదేమో అనుకుని సెల్లార్లో ఉన్న జీప్ దగ్గరికి వెళ్ళాడు. సెల్లార్ మొత్తం ఖాళీగా, పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది. అర్జున్ తన జీప్ దగ్గరికి వెళ్ళాడు. సంధ్యని తీసుకొచ్చిన రౌడీలు తనని కారులో ఎక్కించాలని సెల్లార్లోకి వెళ్ళారు. అర్జున్ కూడా సెల్లార్లో ఎంత సైలెంట్గా ఉన్నా ఏదో గడిబిడి అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటే వెనక్కి తిరిగి చూశాడు. సెల్లార్లో అర్జున్ని చూసిన రౌడీలు సంధ్యని తీసుకుని వెనక్కి వెళ్తూ అలాగే బయటికి వెళ్ళారు. లాస్ట్ మినిట్లో అర్జున్ వెనక్కి చూసేసరికి చున్నీ ఎగురుతూ కనిపించింది. అర్జున్ వెంటనే అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. ఒకసారి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. లెఫ్ట్ సైడ్ నుంచి అని వినిపించింది. అర్జున్ అటు సైడ్గా వెళ్ళాడు. రౌడీలు సంధ్యను తీసుకొని వెనక్కి వెళ్ళి ఒక ఓపెన్ ప్లేస్లో ఆగారు. మొత్తం నిశ్శబ్దం, గ్రౌండ్ లాగా ఉంది ఆ ప్లేస్. పాపం రౌడీలు పందుల్లాగా బలిసి నక్కి వచ్చేసరికి ఆయాస పడిపోతూ గుంపుగా అలాగే నిలబడ్డారు. సంధ్యని పట్టుకున్నవాడు మాత్రం వదల్లేదు, పట్టుకునే ఉన్నాడు. వాళ్ళ బలమైన శ్వాస వాళ్ళకే వినిపించింది. సింహానికి చిక్కిన జింకలాగా ఒక్కొక్కడు బిక్కిరి చూపులు చూశారు. భయంగా సింహం ఎటువైపు నుండి వస్తుందో అని దిక్కులు చూస్తూ ఉన్నారు. సంధ్య అదే అదునుగా మెల్లిగా జార విడుచుకొని ముందుకు పరిగెత్తింది. 3 వెంటపడ్డారు. మిగతా 15 మంది చేతిలో కర్రలు పట్టుకొని చూస్తున్నారు. సంధ్య వెనక్కి చూస్తూ పరిగెత్తుతూ ఉంది. ముందు తోపులో ఉన్నవాడు రాడ్తో చెయ్యి ముందుకు పెట్టాడు. సంధ్య వెనక్కి తిరిగి కళ్ళు మూసుకుంది. సడన్గా తనని ఎవరో గుద్దుకోవడం, రాడ్ ఎత్తినవాడు అల్లంత దూరంలో పడ్డం ఒకేసారి జరిగాయి. సంధ్య ఇంకా తన మీద ఎటువంటి దెబ్బ పడకపోయేసరికి మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా అర్జున్ కనిపించాడు. సార్ అంటూ పడిపోయింది. అర్జున్ సంధ్యని పక్కకు లాగి సరిగ్గా నిల్చోబెట్టాడు. రౌడీలలో ఒకడు లేచే పరిస్థితిలో లేడు. మిగిలిన 19 అలాగే గుంపుగా నిలబడి ఉన్నారు. ముందుకు వెళ్ళిన 2 మళ్ళీ ఆ గుంపులోకి వచ్చి చేరారు. అర్జున్ ఉన్న చోటే నిలబడి గుంపును చూశారు. వాళ్ళు ఒక్క దెబ్బలోనే అర్జున్ పంజా తెలిసి గుటకలు మింగారు. అయినా సరే తగ్గేదిలే అని అన్నట్టుగా ఒకడు ముందుకు వెళ్ళాడు. అర్జున్ పొట్టలో ఒక పంచ్ ఇచ్చాడు. అలా ఇచ్చేసరికి వాడి బాడీలో ప్రొడ్యూస్ అయిన సలైవా మొత్తం కూడా కక్కేశాడు. అర్జున్ చెయ్యిని విదిలించుకుంటూ వాచ్ని సర్చ్ చేసుకుంటూ ఉన్నాడు. అంత చూశాక కూడా ఇంకొకడు మూసుకొని ఉండగా కర్రతో ఎందుకుపోయాడు. అర్జున్ ఆ కర్ర వాడికి 2 చేతుల్ని ఒక కాల్ని మడిచాడు. గావు కేక పెట్టాడు. ఇంకా ఒక్కొక్కరు వెళ్తే కుదరదని 3 ఒకేసారి వెళ్ళారు. అర్జున్ ఒకటి తలను పట్టుకొని ఇంకొకటి కాల్ని తన్ని ఇంకొకటి జస్ట్ చూశాడు. ఆ చూపుకే వాడు చచ్చాడు. మళ్ళీ 3 వచ్చారు. అర్జున్ వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా మటన్ కైమా చేశాడు. ఒక్కొక్కరు కింద పడిన వాళ్ళు మళ్ళీ లేవలేక అలాగే కూర్చుండిపోయారు. చివరిగా 4 మిగిలారు. సంధ్య మాత్రం ఆ దృశ్యాన్ని బొమ్మలా నిలబడి చూస్తూ ఉంది. ఒకడిని అర్జున్ కొడుతుంటే ఇంకొకడు సంధ్య వైపు వెళ్ళి చేయి పట్టుకోబోయాడు. అర్జున్ ఆ క్షణంలో వాడి దగ్గరికి వచ్చి అరచేయి పట్టుకున్నాడు. వాడి చర్మం అంతా పచ్చగా మారిపోయింది. దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు. అయినా కూడా అర్జున్ వదల్లేదు. ఇంకొక 2 అర్జున్ మీదకి వెళ్ళారు. ఒకరిని చెంప మీద లాగిపెట్టి కొట్టి ఇంకొకటి టీషర్ట్ మీద చెయ్యేసి వాడిని మెలిపి తిప్పి టీషర్ట్ ఊడదీశాడు. మిగతా వాళ్ళని కూడా ఒక చూపు చూశాడు. అందరూ కుంటుకుంటూ పాక్కుంటూ ఈడ్చుకుంటూ మళ్ళీ గుంపుగా చేరారు. అర్జున్ బెల్ట్ తీసుకొని చేతికి చుట్టుకొని వాయించేశాడు. నల్లతోలు ఊడిపోయి ఎర్ర బొబ్బలొచ్చాయి. అయినా కొట్టడం మాత్రం ఆపలేదు.
పొద్దున శాండీకి జరిగిన దానికి ఇప్పుడు సంధ్యని తీసుకురావడం, ఇన్ని రోజులు ఇంతమంది మిస్సింగ్ కేసులు, మొత్తం కోపం ఆవేశం కట్టలు తెంచుకున్నాయి అర్జున్లో. కొట్టిన చోట కొట్టకుండా ఉతికారేశాడు. లాస్ట్లో వాళ్ళని వదిలి అర్జున్ ఎదురుగా నించున్నాడు. ఒక్కొక్కడికి అరిచే సత్తువు కూడా లేకపోతూ ఉంటే దెబ్బల నొప్పికి తట్టుకోలేక మూలుగుతూనే ఉన్నారు. ఒరే చెంచాలారా, మీకు నేను 2 బంపర్ ఆఫర్లు ఇస్తున్నాను. రౌడీలు ఏంటా అన్నట్టు చూశారు. ఒకటి సింపుల్గా మీ హెడ్ గార్డ్ ఎవరో చెప్పేస్తే అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తాను. 2 ఎన్కౌంటర్ చేసి సేఫ్గా పైకి పార్సిల్ చేస్తాను అని రివాల్వర్ వాళ్ళకు గురిపెట్టాడు. చెప్తే ఇక్కడ బ్రతికినా అక్కడ హెడ్ చంపేస్తాడు, చెప్పకపోతే ఇక్కడే వీడి చేతుల్లో పోతామని ఒక చెంచాగాడు వాళ్ళలో హెడ్కి గుసగుసగా చెప్పాడు. ఏంట్రా ఆలోచిస్తున్నారు? మీకు 2 మినిట్స్ టైం ఇస్తున్నాను, చాయిస్ ఈస్ యువర్స్ అంటూ రివాల్వర్ని పట్టుకుని అన్నాడు. ఏదైతే అదే అయ్యింది చెప్పేద్దామని ఒకడు నోరు తెరిస్తే ఈలోపుగానే వాడి ఫోన్ మోగింది. అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయమని చెప్పాడు. వాడు అర్జున్ చెప్పినట్టుగాని అలాగే చేశాడు. అటుపక్క వాళ్ళు, రేయ్ దాన్ని ఎత్తుకొచ్చేశారా? ఆ ఏసీపీకి కనబడలేదు కదా, అడ్డొస్తే వాణ్ణి కూడా లేపేయండి. అర్జున్ ఫోన్ లాక్కొని, నీ అబ్బా నువ్వు లేపేసి చూస్తూ కూర్చుంటానని అనుకున్నావారా అర్జున్? ఏసీపీ అర్జున్ చంద్ర, ఒక్కసారి కెలికి చూడరా నా కొడక. ఎందుకు పుట్టానా అని అనిపించకపోతే నా ఒంటి మీద ఉన్నది కాకి చొక్కానే కాదు. నువ్వు నా కంట పడకముందే నీ ఆటలు వన్స్ నా మైండ్లోకి వచ్చావంటే నీ ఫోటో మీద రెడ్ మార్క్ పడాల్సిందే అంటూ చెప్పాడు. అవతల వాడికి చెమటలు పట్టి ఫోన్ వెంటనే కట్ చేశాడు. అర్జున్ అంబులెన్స్ కాల్ చేసి ఆ రౌడీలను హాస్పిటల్లో చేర్పించాడు. కానీ అర్జున్లో కోపం మాత్రం తగ్గలేదు. అలాగే సంధ్య దగ్గరికి వచ్చి నిల్చున్నాడు. సంధ్యకి అర్జున్ని చూసి భయం వేసి తలదించుకొని నిల్చుంది. సంధ్య స్పీకౌట్ అని అదే కోపంలో అరిచాడు అర్జున్. అన్నయ్య అంటూ సంధ్య ఏడుస్తూ ఉంది. అర్జున్ కోపాన్ని తమాయించుకొని సంధ్య దగ్గరికి వెళ్ళి, సంధ్య ప్లీజ్ అమ్మా, మీ అన్నయ్యని అనుకుని చెప్పు. నువ్వు నోరు విప్పితే కానీ ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. అసలు ఆ రోజు ఏం జరిగిందిరా అని అడిగాడు అర్జున్. సంధ్య చెప్పడం మొదలు పెడుతుంది. మీకు నేను చెప్తాను రండి. ఆ రోజు సంధ్య రోడ్డు మీద కార్ ఆగిపోవడంతో వాళ్ళ డాడీకి ఫోన్ చేసింది. హలో నాన్న, కార్ ఇక్కడ 1A దగ్గర ఆగిపోయింది, నువ్వు ఇక్కడికి వస్తావా అని అడిగింది. లేదు తల్లి, నేను పని మీద వేరే ఊరికి వచ్చాను. ఒక పని చేయి, కార్ని అక్కడే లాక్ చేసేసి పక్కనే బస్టాండ్ ఉంది కదా, నువ్వు బస్సులో వెళ్ళిపోరా. సరే నాన్న అని చెప్పి సంధ్య కార్ లాక్ చేసి బస్టాండ్ నడుచుకుంటూ వెళ్ళింది. వాళ్ళ ఇంటి రూట్కి వెళ్ళే సిటీ బస్ కోసం ఎదురు చూస్తూ ఉంది. అప్పటికే కొంచెం కొంచెం చీకట్లు అలుముకున్నాయి. సంధ్యకి భయంగా అనిపించి బ్యాగ్ని పట్టుకొని ఫోన్ చేతిలోనే పట్టుకుంది. బస్టాండ్లో ఎక్కువ మంది కూడా లేరు. ఇంతలో అక్కడికి ఒక లారీ వచ్చి ఆగింది. లారీ నుండి డ్రైవర్ దిగి సంధ్య వైపే అసహ్యంగా చూశాడు. పక్కనే ఒక రెడ్ కలర్ కార్ వచ్చి ఆగింది. లారీ డ్రైవర్ వచ్చి సంధ్య పక్కనే నిలబడ్డాడు. సంధ్య అతని నుంచి తప్పించుకోవడానికి పక్కకి జరుగుతూ ఉంటే అతను ఇంకా దగ్గరికి వచ్చాడు. సంధ్య ఆగిన కార్కి చాలా దగ్గరగా వచ్చేసింది. ఆ కార్లో ఒక వ్యక్తి మిర్రర్ కిందకి దించి ఒక లెటర్ చూపించి, ఈ అడ్రస్ ఎక్కడో తెలుసా మీకు అని అడిగాడు. సంధ్య ఆ లెటర్ చేతిలోకి తీసుకునేసరికి అందులో ఉన్న పౌడర్ తన ముక్కు పుటాలకు చేరి స్పృహ తప్పి పడిపోయింది. సంధ్య అలా పడిపోవడం ఆలస్యం. కార్ డోర్ ఓపెన్ చేసి అందులోకి తనని లాగేశారు. చూసేవారికి మాత్రం ఆ దృశ్యం ఆ అమ్మాయి తన కోసం వచ్చిన కారులో ఎక్కి కూర్చున్నట్లుగానే అనిపించేలాగా ఉంది. సంధ్యని అలా కారులో పడేశాక ఒక్కసారిగా కార్ వేగంగా అక్కడి నుంచి ముందుకి దూసుకెళ్ళిపోయింది. లారీ డ్రైవర్ మళ్ళీ ఏం తెలియనట్టుగా వచ్చి లారీ ఎక్కి స్టార్ట్ చేశాడు. అక్కడ ఉన్న కొద్ది మందికి కూడా అది కిడ్నాప్ లాగా అనిపించలేదు. సంధ్య ఫోన్కి వాళ్ళ నాన్న కాల్ చేశారు. కార్లో ఉండేవాడు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాడు. కరెక్ట్గా అరగంటలో కార్ ఒక పాత బిల్డింగ్ ముందు ఆగింది. సంధ్యని అందులోకి తీసుకెళ్లి వదిలారు. సార్ దీంతో 50 మంది అని చెప్పి ఒకడు సంధ్యని పెద్ద హాల్లోకి తీసుకెళ్లాడు. సంధ్యకి మెలకు వచ్చింది. అక్కడ చూస్తే తనలాగా చాలామంది ఆడపిల్లలు ఉన్నారు. ఆ తీసుకొచ్చిన వాడు సంధ్యని రూమ్లో పడేసి మళ్ళీ లాక్ చేసి వెళ్ళిపోయాడు. సంధ్య వాళ్ళందరిని చూస్తూ దగ్గరికి వెళ్ళింది. అందరూ చదువుకుని జాబ్ చేసే వాళ్ళలాగే ఉన్నారు. ఎవరికీ పెళ్లి కాలేదు. సంధ్యకి ఏం చేయాలో దిక్కుతోచలేదు. వెళ్ళి వాళ్ళలో ఒక అమ్మాయి పక్కన కూర్చుంది. ఆ అమ్మాయి ఏడుస్తూనే ఉంది. తనని చూస్తుంటే సంధ్యకు కూడా ఏడుపు ఆగడం లేదు. ఎవరికి వారు రోదిస్తూ మౌనంగా కూర్చొని ఉన్నారు. విచిత్రం ఏమిటంటే ఒక్కరి ఒంటి మీద కూడా చిన్న గాయం కూడా లేదు. సంధ్య కూడా అలాగే ఏడుస్తూ ఉంటే ఎవరో డోర్ ఓపెన్ చేశారు. ఒకతను వచ్చి లిక్విడ్ నింపిన ఇంజెక్షన్స్ ఇచ్చారు. అందరూ వాటిని తీసుకొని భయంగా వారంతట వారే వేసుకున్నారు. సంధ్య ఏంటి ఇది అని పక్కనున్న అమ్మాయిని అడిగింది. ఏమో మాకు కూడా తెలియదు, రోజు 3 పూట్ల ఇవే వేసుకోమని
వాళ్ళు ఇస్తారు అని చెప్పింది. సంధ్యకి అనుమానం వచ్చి నేను వేసుకోనని చెప్పరిచింది. ఇంజక్షన్లు తెచ్చిన వాడు వచ్చి, ఏయ్ ఏంటే ప్రాణాలతో ఉండాలని లేదా, అందరూ వేసుకుంటుంటే నీకేంటే నొప్పి అని వాడే సంధ్యకి ఇంజక్షన్ వేశాడు. అందరూ వేసుకోగానే వాడు మళ్ళీ రూమ్ లాక్ చేసి వెళ్ళిపోయాడు. సంధ్యకి ఇంజక్షన్ వేసుకున్న తర్వాత ఆకలి అనిపించడం లేదు. ఏదో కొత్త శక్తి వచ్చినట్టుగా అనిపించింది. ఇందాక డ్రగ్ వల్ల వచ్చిన నీరసం ఇప్పుడు అస్సలు లేదు. ఏదో తెలియని కెపాసిటీ వచ్చినట్టుగా అనిపించింది. ఇందాకటి నుంచి ఏడ్చే అమ్మాయి పక్కన ఇంకో అమ్మాయి ఓదారుస్తూ ఉంది. రవలి ప్లీజ్ డోంట్ క్రై శాండీ, ఐ కాంట్, ఐ వాంట్ టు సీ హరి అని శాండీని పట్టుకొని ఏడ్చేసింది. సంధ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైంది తనకి అని శాండీని అడిగింది. తను నా ఫ్రెండ్ రవలి, తను హరి 4 ఇయర్స్గా లవ్ చేసుకున్నారు. వీళ్ళ పేరెంట్స్ మ్యారేజ్కి కూడా ఒప్పుకున్నారు. ఇంకో 2 వీక్స్లో తన మ్యారేజ్ ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చింది. కార్ ఆగిపోవడంతో బస్ స్టాప్కి వెళ్ళాం, కానీ ఇంతలోనే ఇలా జరిగిందని చెప్పింది శాండీ. సంధ్య కూడా బాధపడింది. రవలి ప్రాబ్లం విని కంటి మీద కునుకు లేకుండా ఎప్పుడూ కూడా ఏం జరుగుతుందా అనే భయంలోనే ఉన్నారు. అక్కడ ఒక్కొక్కరు కూడా టైం 11. ఆ సమయంలో డోర్ గట్టిగా సౌండ్ రావడంతో అందరూ కూడా అటువైపుగా ఉలిక్కిపడి చూశారు. ఒకడు తూలుతూ వచ్చాడు. వాడు రావడమే సంధ్య దగ్గరికి వచ్చి జుట్టు పట్టుకొని పైకి లేపాడు. ఇంతలో వెనక నుండి ఒక పెద్ద వయసున్న ఒకతను వచ్చి, బేటా స్టాప్ ఇట్, లీవ్ హర్ అని అరిచాడు. డాడ్, ఐ కాంట్ అండ్ ఐ వాంట్ హర్ అని ఊగిపోతూ చెప్పాడు. ఆ డాడీ పక్కనే ఉన్న శాండీని లేపి సలీంకి ఇచ్చి ఎంజాయ్ అన్నాడు. సలీం శాండీని పక్క రూమ్లోకి లాక్కుపోయాడు. సార్, ఇంతమంది అమ్మాయిలను వదిలేసి కేవలం ఆ అమ్మాయిని మీరు ఎందుకు పంపించారు సార్ అని అడిగాడు ఒకడు. సి రహీం, ఈ రాబర్ట్ ఏం చేసినా దానికి ఒక లెక్క ఉంటుంది. మనకు కేవలం ఇండియన్ గర్ల్స్ మాత్రమే అవసరం, అది కన్ఫర్మ్గా ఇండియన్ కాదు అందుకే అంటూ గట్టిగా నవ్వాడు. ఇంతకీ దాన్ని కూడా ఎందుకు తీసుకొచ్చారు అని అడిగాడు. సార్ అది అని రవలి వైపు చూపించి, ఈ పిల్లతో పాటు ఉంటే ఇద్దరిని తీసుకొచ్చేసాం సార్ అని అన్నాడు. పోనీలే, తను ఈ రకంగా యూజ్ అయింది కదా అని అంటూ రహీం నీ డోర్ లాక్ చేసి రమ్మని చెప్పి రాబర్ట్ వెళ్ళిపోయాడు. పక్క రూమ్ నుండి వినిపించిన అరుపులు ఒక్కొక్కలలో అలజడులు సృష్టించాయి. ఇక ప్రజెంట్లోకి వచ్చేయండి. ఆ అలజడితో సంధ్యలో భయం ఎక్కువైపోయి ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చింది. అంతా విన్న అర్జున్కి కోపంగా పిడికిలు బిగుసుకుంది. కళ్ళు నిప్పుల వర్షం కురిపించాయి. తర్వాత నువ్వు మళ్ళీ ఎప్పుడు ఇంటికి వచ్చావు అని అడిగాడు అర్జున్. సార్, నెక్స్ట్ డే ఈవినింగ్ నన్ను మళ్ళీ అదే బస్ స్టాప్లో వదిలేశారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే మళ్ళీ ఇక్కడికే వచ్చి పడతావు, తర్వాత ఎవరు చెప్పినా వినేదే లేదని చెప్పి పంపేశారు సార్ అని అంటూ, సరే నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళని చెప్పి అర్జున్ సంధ్యని పంపేశాడు. అర్జున్ ఒక్కడే జీప్ డ్రైవ్ చేసుకుంటూ సంధ్య చెప్పిన ఒక్కో విషయం ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నాడు. సిరమ్మ, నువ్వు ఒకటి గమనించావా అని అడిగింది కనకం. ఏంటి పిన్ని? అర్జున్ సార్ ఈ మధ్య మరీ చిక్కిపోయారు. అవును పిన్ని, కొత్త కేసులన్నీ టైంకే తినడం లేదు. నువ్వు అలాగే చూస్తూ ఉండకూడదు సిరమ్మ. పిన్ని, ఈ రోజు నుండి చూడు, అసలు అర్జున్ గారు తిన్నదాకా గడప దాటనిచ్చేదే లేదు. అంతే సిరమ్మ, అలాగే చెయ్యి అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే అర్జున్ లోపలికి వచ్చాడు. ఊడిపోయిన టక్, శరీరం అంతా చెమట, షర్ట్ మీద అక్కడక్కడ రక్తపు బొట్లు, మొహంలో కోపం. అర్జున్ వాలకం చూసి సిరిని ఒక నిమిషం భయం ఆవహించింది. సిరిని కూడా అస్సలు చూడకుండా రూమ్లోకి వెళ్ళిపోయి కూల్ వాటర్తో స్నానం చేసి ఫార్మల్ డ్రెస్ వేసుకొని బయటికి వచ్చాడు అర్జున్. సిరికి అర్జున్ని చూస్తూ ఎందుకు అతను అలా ఉన్నాడో అడగాలంటేనే భయం వేసింది. అర్జున్ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. సిరి అన్నీ కూడా ప్లేట్లో వడ్డించింది. ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. రెండో ముద్ద నోట్లో పెట్టుకోబోయే ముందు ఫోన్ మోగింది. అటు పక్కవారు చెప్పింది విని అర్జున్లో కోపం, అసహనం తారాస్థాయికి చేరుకొని ప్లేట్ ముందు నుండే పైకి లేచాడు. ఏమండి, మీరు ఈ మధ్య సరిగా తినడం లేదు. ఈరోజు మీరు తినందే ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదంటూ చేయి పట్టుకుంది వెళ్ళనివ్వకుండా. అర్జున్ సిరి చేతిని విసిరికొట్టి, ఏంటి నీ బాధ, ఏం కొంచెం కూడా అర్థం చేసుకోవా మనుషుల్ని అనేసి వెనక్కి కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. సిరి అర్జున్ విదిలించిన స్పీడ్కి కింద పడిపోయి అర్జున్ కోపంగా చూసిన ఒక్క చూపుకే వెన్నులో వణుకు పుట్టింది. ఎంత కంట్రోల్ చేసుకున్నా తన వల్ల కాక కళ్ళల నుండి నీళ్లు కారిపోయాయి. అర్జున్ వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. కనకం సిరిని పైకి లేపి కన్నీళ్లు తుడిచి ఒక చైర్లో కూర్చోపెట్టింది. సిరమ్మ, నువ్వేం బాధపడకు, అర్జున్ సరిగా కోపంలో ఉన్నారులే. లేదు పిన్ని, నేనేం బాధపడలేదు అని అలాగే తన రూమ్లోకి వెళ్ళిపోయింది సిరి. ఎంతకీ కన్నీళ్లు ఆగకపోతుంటే అలాగే ఏడుస్తూ మోకాళ్ళకి తల ఆనించి కూర్చుంది. అర్జున్ గారు, ఎంత కోపంలో ఉన్నా నన్ను ఇంతవరకు ఒక్క మాట కూడా అనలేదు, కానీ ఈరోజు ఎందుకంత కోపం చూపించారు? నా గురించి మీకు తెలీదా? నేనేం చేశాను? మీ ఆరోగ్యం గురించే కదా తినమని చెప్పాను. అసలు ఎందుకు ఇంత కోపం చూపించారు నా మీద అనుకుంటూ అర్జున్ చూసిన చూపే గుర్తు తెచ్చుకొని వణుకు పుట్టింది. అర్జున్ గారు, ఏంటి సిరి? అర్జున్ గారు
చెప్పు ఏంటో. అర్జున్ గారు, అబ్బా ఎందుకే అంత గట్టిగా అరుస్తావు? మరి మీరు నా వైపు కూడా చూడటం లేదుగా. సిరి డిస్టర్బ్ చేయొద్దు, ఇంపార్టెంట్ కేస్. మీకు ఇంపార్టెంట్ కానిది ఏమైనా ఉంటే చెప్పండి, వింటాను. ఏ కేసు వచ్చినా అది ముఖ్యమైనదే అంటారు కదా. సిరి, ప్రతిదీ ముఖ్యమే, ప్రతి సమస్య డిఫరెంట్. అర్జున్కి ఫోన్ వస్తే లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. సిరి అర్జున్ షర్ట్ బటన్స్తో ఆడుకుంటూ హెయిర్ని చెరిపేస్తూ ఉంది. అర్జున్ 2-3 సార్లు సిరిని కళ్ళతోనే సైలెంట్గా ఉండమని చెప్పాడు. అయినా సిరి వినకుండా హెయిర్ని అటు ఇటు చెరుపుతూ ముక్కు లాగుతూ బుగ్గలు లాగుతూ విసిగిస్తూ ఉంది. స్వామి, స్టాప్ ఇట్ అంటూ గట్టిగా ఒక్కసారిగా అరిచాడు. అర్జున్ అరుపుకి సిరి బిత్రపై చూసింది. వెంటనే దూరం జరిగింది. స్వామి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈవినింగ్కి ఆ ఈడియట్ సెల్లో ఉండాలి. హ్యావ్ యూ గాట్ దట్ అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేశాడు. అర్జున్ ముందు అరిచిన అరుపుకే ఆమడు దూరం జరిగిన సిరి రెండోసారి అరుపుకు కంట్లో నుండి నీళ్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కథ కొనసాగుతుంది. అర్జున్ ఎందుకు తన మీద అంత కోపంగా అరిచాడో సిరి తెలుసుకుంటుందా? అర్జున్ ప్రొఫెషన్ అలాంటిది, మరి అది అర్థం చేసుకొని అర్జున్కి అనుగుణంగా సిరి నడుచుకుంటుందా? మరి సిరి మనసులో ఉన్న బాధని అర్జున్ పోగొడతాడా? అలాగే అర్జున్ చిక్కుకున్న ఈ కేసు వల్ల సిరి, అర్జున్ల జీవితాలు ఏ మలుపు తిరగబోతున్నాయి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.